మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెంకీ నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక టార్గెటే కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది వెంకీ నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక టార్గెటే కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది వెంకీ నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక టార్గెటే కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది వెంకీ నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక టార్గెటే కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది ఇప్పుడు వెళ్ళిపోయిన వర్షాకాలానికి వస్తున్న శీతాకాలానికి వెచ్చదనాన్ని ఇవ్వగలిగిన ఏకైక హాట్ బ్యూటీ అనమాట. సిజిలింగ్ హాట్ అంటూ ఉంటారు చాలామంది. కొంతమంది అది కమెంట్స్ అని ఫీల్ అవుతూ ఉంటారు, బట్ ఈవిడ మాత్రం కాంప్లిమెంట్స్ గానీ తీసుకుంటూ ఉంటారు. నాతో పాటు అశు రెడ్డి ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, చాలా బాగుంది ఇంట్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రోతోనే నన్ను పడేశారు. అబ్బా, సో బేసికల్లీ ట్రూ కాబట్టి థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను. బేసికల్లీ మీరు హాట్ అంటే అది కాంప్లిమెంట్ గానే తీసుకుంటారా, ఏమన్నా కమెంట్స్ కింద తీసుకుంటూ ఉంటారా? బికాజ్ ఎక్కువ మంది కాంప్లిమెంట్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే
అమ్మాయికి ఆబ్వియస్లీ ఒక ఆడపిల్లకి కాంప్లిమెంట్స్ ఎంత ఇస్తే అంత ఇష్టము. సో అది కాంప్లిమెంట్ వేలో ఇస్తే ఇంకా ఇష్టం. అది. ఓకే. సో త్రిముఖ ఇప్పుడు ప్రెసెంట్ అవును. త్రిముఖ ఒక టైటిల్ అయితే చాలా క్యాచీగా ఉంది. అవును. అంటే మల్టీ ఫేస్డ్, 3 ఫేస్డ్ అవును. కాబట్టి. సో అవును. మీకు ఎన్ని ఫేసెస్ ఉన్నాయి రియాలిటీలో? రియాలిటీలో దేవుడిచ్చినట్టు ఇది ఒకటే ఫేస్ అండి. Yeah. ఇదే సరిగ్గా మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం. మళ్ళీ Yeah. మల్టీ ఫేసెస్ అయితే ఏం లేదు. అంటే వార్నింగ్ ఇస్తూ ఉంటారు కదా యూజువల్లీ, అంటే ఒక సైడే చూడు రెండో వైపు చూడకు అని చెప్పి బాలయ్య గారు ఇచ్చినట్టు. అవును, బట్ ఐ విష్ అలా ఏమైనా నాకు కూడా ఇంకొక ఫేస్ ఉంటే బాగుండు. అంటే కోపం వచ్చినప్పుడు ఒక ఫేస్, అలా లేదు, ఏదొచ్చినా ఒకటే ఫేస్. ఓకే. Yeah. సో మూవీలో ఏమన్నా ఉందా అలాగా మల్టీ ఫేసెస్ ఏమన్నా? మూవీలో మల్టీ ఫేసెస్ ఉండొచ్చు. ఉంది. యా, ఓకే. అంతవరకే చెప్పొచ్చు. అంతే. ఓకే, డన్. సో యాక్చువల్లీ ఒక హారర్ థ్రిల్లర్ అన్న ఇలా సస్పెన్స్ఫుల్ హారర్ థ్రిల్లర్స్ అంటే గ్లామర్ రోల్స్కి ఒక స్పెషల్ ఉంటుంది అనమాట. మనం ఎగ్జాంపుల్గా చార్మి గారి మంత్ర మంగళ తీసుకుంటే ఒక సాంగే ఉంటుంది స్పెషల్గా. సో ఇక్కడ మీరు తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని, సో మేమైతే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఆడియన్స్లో ఏమన్నా సాంగ్, ఏమన్నా స్పెషల్ సాంగ్ అంటే మూవీ మొత్తంలో గ్లామర్ పార్ట్ వేరు వేరు సెగ్మెంట్స్ కేటగిరీస్ లాగా ఉన్నది. బట్ ఏంటి అంటే ఇది కంప్లీట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ స్టోరీలో జనాలు ఒక్క దగ్గర డీవియేట్ అవుదాము అన్నా సరే ఎక్కడ డీవియేట్ అవ్వకుండా నీట్గా ఓన్లీ స్టోరీ పరంగా ఏది కావాలో అదే తీశారు. సో ఏదో స్టోరీని హైప్ చేద్దామని ఎక్స్ట్రా యాడ్ చేసి, లేకపోతే లో చేద్దాము, ఇది ఫ్లాట్ చేద్దామని చెప్పి తక్కువ కంటెంట్ అలాంటి కూడా ఏం లేదు. సో అంతా ఎలా కావాలో వాళ్ళకి అలా తీసుకున్నారు. సో బట్ మిమ్మల్ని పిక్ చేసుకున్నారంటే మేము ఏమనుకుంటాం అంటే మీరు కొంచెం దేనికి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టరు నాకు తెలిసి. డైరెక్టర్ని పెద్దగా రెస్ట్రిక్ట్ చేసి ఇదే చేస్తా ఇది మాత్రం చేయను అని చెప్పి ఓపెన్గానే ఉంటారు. ఏదైనా ధైర్యంగా చెప్తారు, బోల్డ్గా ఉంటారు. కాబట్టి మిమ్మల్ని తీసుకున్నారంటే ఒక ఏదైనా స్పెషల్ ఒకటి ఉంటుంది, గ్లామర్ రోల్ కూడా ఉంటుంది, ఒక గ్లామర్ డోసేజ్ ఉంటుంది ఆడియన్స్కి అని చెప్పి. ఏమోనండి, ఇప్పటి వరకు మేము షూట్ చేసిన దాంట్లో నాకు ఇది కంపల్సరీ నువ్వు ఇది చెయ్యాలి, ఇలానే కావాలి అని మా డైరెక్టర్, మా టీం ఎవరు అడగలేదు. నేను చేయను ఇది అని. అది అంతవరకు అయితే ఏ కాన్వర్సేషన్ రాలేదు. సో ఇప్పటి వరకు మేము షూట్ చేసిన దాంట్లో సినిమాకి స్టోరీకి సంబంధించే ఉన్నాయి, కానీ ఒక గ్లామర్ షార్ట్స్ ఇది అది అని అయితే ప్రస్తుతానికి ఏం లేవు. మేబీ ఇంకా ఇంకో స్కెడ్యూల్ ఉంది. సో ఆ స్కెడ్యూల్లో ఏమైనా ఫినిష్ అయితే అవ్వచ్చు. ఓకే. సో చాలామంది డైరెక్టర్స్ని చూసి వాళ్ళతో ట్రావెల్ అయ్యి కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు షూటింగ్స్లో. సో రాజేష్ గారి విషయానికి వస్తే ఒక డెబ్యూటెంట్. సో ఆయనలో ఏంటి ఒక యూనిక్నెస్ ఏమైనా కనిపించిందా మిగిలిన డైరెక్టర్స్ అందరితో కంపేర్ చేస్తే? అంటే వర్క్ చేస్తున్నప్పుడు సెట్లో కంప్లీట్గా ఆయన వర్క్ డెడికేటెడ్. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే ఇది నా ఫస్ట్ మూవీ, నాకు ఒక అవకాశం ఇచ్చారు, ఇందులో నా టాలెంట్ ఏంటి, నేను ఎంతవరకు నా ప్రోడక్ట్ ఎంతవరకు రిజల్ట్ని జనాలకి బాగా చూపించగలుగుతాను అనేది ఆయన దాంట్లో క్లియర్ విజన్ ఉంది ఆయనకి. నాకు ఇది కావాలి, ఈ సీన్లో ఇంత పర్టికులర్గా ఆ సీన్లో ఉన్నది పెద్ద ఆర్టిస్ట్ అన్నా చిన్న ఆర్టిస్ట్ అన్నా లేకపోతే ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ వాళ్ళన్నా ఆయనకి సంబంధం లేదు. సరిగ్గా రాకపోతే మళ్ళీ రీషూట్ అంతే, మళ్ళీ చేయాలి. సో ఆ షార్ప్నెస్, ఆ క్రిస్ప్నెస్ ఉంది ఆయనలో. సో అదే ఒక డెబ్యూటెంట్గా ఆబ్వియస్లీ వాళ్ళకి అప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది కాబట్టి దట్ ఐ హావ్ సీన్. సో ఇప్పటివరకు ఆయన షూటింగ్లో ఏదైనా ప్యాకప్ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సీన్ని గుర్తు తెచ్చుకుని భయపడి అమ్మో చాలా భయం వేస్తుంది, గుర్తొచ్చి పడుకున్నప్పుడు నిద్ర లేవడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? నా జీవితం మొత్తంలో ఎప్పుడూ నేను ఒక మనిషిని కారుతో గుద్దింది లేదండి. సో ఈ సినిమాలో అలాంటి సీన్ ఒకటి నాతో చేయించారు. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మో ఏంటిది అని చెప్పి, అంటే ఐ వాజ్ ప్రేయింగ్ రియాలిటీలో ఇలా అవ్వకూడదు అని చెప్పి. సో ఐ వాజ్ జస్ట్ రిమెంబరింగ్, ఆ సీన్ గుర్తు తెచ్చుకున్నాను, కానీ అంత భయం అయితే ఏం పడలేదు. ఓకే. స్టంట్ మ్యాన్ బాగా రియల్గా యాక్ట్ చేసి ఉంటాడు మేబీ, మీరు చాలా. ఓకే. సో యోగేష్ గారి విషయానికి వస్తే, సో ఒక ఆయన యాక్టర్గా ప్రొడ్యూసర్గా ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 5 వరకు ఎందుకు పెట్టారు స్కేల్? అంటే ఎక్కువ పెడితే మీరు ఇంకా ఎక్కువ ఇచ్చేస్తారని చెప్పి. సో ఆబ్వియస్లీ ఆయనకు కూడా ఇది ఒక ఫస్ట్ మూవీ, అండ్ ఆయన ఆబ్వియస్లీ మన అందరికీ తెలుసు దట్ యుఎస్ నుంచి వచ్చారు, అండ్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎస్పెషల్గా ఇక్కడ వాళ్ళతో కంపేర్ చేస్తే దే ఆర్ మోర్ ప్యాషనెట్. అక్కడ ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ సెటిల్ అయిపోయిన లైఫ్ని వదులుకొని ఇక్కడ వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి ఇండస్ట్రీలో అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో ఆయనలో ఏంటంటే సీరియస్నెస్, నేను ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, నాకు ఒక అవకాశం దొరికింది, ఒక డైరెక్టర్, ఒక టీమ్, ఒక ప్రొడక్షన్, అండ్ నాకు ఒక స్లాట్ దొరికింది, ఈ సినిమా ఈ టైంలో ఫినిష్ చేయాలి అనే స్లాట్ దొరికింది. సో హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ వాట్ హీ వాంట్స్. ఈ స్క్రిప్ట్ వైజ్ కానీ లేకపోతే ఇన్ చూసింగ్ ద క్యారెక్టర్స్ ఆల్సో హీఈస్ వెరీ సీరియస్. అండ్ ఎక్కడ ఐ ఫీల్ ఏంటంటే ఒక 90s ఒక ప్రొడక్షన్ టీమ్ ఎంత స్ట్రిక్ట్గా పనిచేసే వాళ్ళు, లైక్